హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఈ వీక్ ట్రెండింగ్ న్యూస్లోకి వెళ్తే 2026 జనవరి 26న న్యూఢిల్లీలో జరిగిన 16వ ఇండియన్ యూరోపియన్ యూనియన్ సమ్మిట్ ఒక హిస్టారిక్ మూమెంట్గా చెప్పుకోవచ్చు. ప్రధాని మోడీ చెప్పిన దాని ప్రకారం ఇండియా అండ్ EU సైన్ ది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. పూర్తి వివరాల్లోకి వెళ్తే ద లార్జెస్ట్ FTA ఇన్ ఇండియాస్ హిస్టరీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే భారత్ పక్షాన ప్రధాన నాయకులు మరియు యూరోపియన్ యూనియన్ పక్షాన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెయర్ లేయన్ పాల్గొన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA ఎన్నో ఏళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. దీనివల్ల $27 ట్రిలియన్ విలువైన భారీ మార్కెట్ భాగస్వామ్యం తెచ్చుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్స్, జెమ్స్, జ్యువెలరీ అండ్ సర్వీసెస్ ఇలా అన్ని రంగాల్లో భారీ బూస్ట్ అందుకోబోతుంది. స్కిల్ వర్కర్ మొబిలిటీ అగ్రిమెంట్ వల్ల ఇండియన్ ప్రొఫెషనల్స్ కి అండ్ మరియు స్టూడెంట్స్ కి యూరోప్ లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది యూరోప్ లోని స్కిల్ షార్టేజెస్ ని అడ్రస్ చేస్తుంది. అండ్ ఆల్సో AI, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ప్లస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా అన్ని రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. ఈ సమ్మిట్ ఇండియా అండ్ EU రిలేషన్ ని ఒక న్యూ లెవెల్ కి తీసుకెళ్లింది. India has risen and Europe is truly glad about it. Because when India succeeds, the world is more stable, more prosperous, and more secure. And we all benefit. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి NCP నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. 2026 జనవరి 28న ఉదయం ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాండింగ్ సమయంలో విజిబిలిటీ తక్కువగా ఉండడం వలన విమానం నియంత్రణ కోల్పోయి రన్వేపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 5 దుర్మరణం చెందారు. అజిత్ పవార్ డిప్యూటీ CM, విదిప్ జాదవ్ పర్సనల్ సెక్రటరీ, పింకీ మాలి ఫ్లైట్ అటెండెంట్, సుమిత్ కాపూర్ పైలట్, శాంభవి పాఠక్ కో పైలట్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ నిర్మాణం జరుగుతుండగా భారీ ఇనుప ప్లేట్ క్రెయిన్ నుండి జారి కింద పడింది. తాపీ నదిలో అదే సమయంలో ప్రయాణిస్తున్న తండ్రి, 9 ఏళ్ల కూతురు, నానమ్మ ప్రయాణిస్తున్నారు. ఆ ఇనుప ప్లేట్ నేరుగా పడవపై పడడంతో తండ్రి, 9 ఏళ్ల కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ళ ముందే కొడుకుని, మనవరాల్ని కోల్పోయిన ఆ నానమ్మ రోదన వర్ణించలేనిది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే అమెజాన్ లేఆఫ్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మళ్ళీ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అమెజాన్ ఏకంగా 16,000 మందిని తీసేస్తున్నట్లు ప్రకటించింది. AI వల్ల జాబ్స్ పోతున్నాయా? ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతున్న కొద్దీ మానవ శక్తి అవసరం తగ్గిపోతుందని భయం ఉద్యోగుల్లో పెరుగుతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మేడారం జాతర. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లాలోని అడవి ప్రాంతంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ గద్దెలపైకి చేరడంతో మేడారం మహాజాతర జనసంద్రంగా సాగుతుంది. ఈ జాతర జనవరి 28న ప్రారంభమై ఈ నెల జనవరి 31 వరకు కొనసాగుతుంది. దాదాపు 3 కోట్ల పైగా భక్తులు పాల్గొంటున్నారు ఈ జాతరలో. దాని ప్రకారంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే ఎట్టకేలకు బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందుబాటు ధరల్లో దిగుతున్నాయి. ఫిబ్రవరి 2 ఈ రోజు వరకు కేజీ సిల్వర్ ధర వచ్చేసి 3 లక్షలుగా నమోదైంది. అండ్ 24 క్యారెట్ల పసిడి ధర వచ్చేసి 1,45,500గా ఉంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లో నిపా కేసులు బయటపడడంతో ఆసియాలోని విమానాశ్రయాల్లో మళ్ళీ హెల్త్ స్క్రీనింగ్ ప్రారంభమైంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే 2 నర్సులకు నిపా వైరస్ బారిన పడ్డారు. వారితో కాంటాక్ట్ అయిన 196 మందికి టెస్టులు చేయగా అదృష్టవశాత్తు ఎవరికి పాజిటివ్ రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది ఒకే చోట ఆగిపోయిందని, భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే స్మార్ట్ టీవీల కోసం ప్రపంచంలోనే తొలి AI పవర్డ్ యాప్ను పర్ప్లెక్సిటీ యాప్ ద్వారా సామ్సంగ్ కంపెనీ లాంచ్ చేసింది. ఇది విజన్ AI కంపెనియన్ టెక్నాలజీతో లాంచ్ అవుతుంది. దీని ద్వారా వినియోగదారులు టీవీలోనే వేగంగా సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఉపయోగిస్తున్న మన మొబైల్ ఫోన్లలాగే ChatGPT, పర్ప్లెక్సిటీ ఎలా అయితే ఉపయోగిస్తున్నారో టీవీలో పర్ప్లెక్సిటీ యాప్ని అలా ఉపయోగించవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ టీవీలో కెమెరాస్ ఉండడం వల్ల మీరు టీవీ చూస్తూ నిద్రపోతున్నప్పుడు స్వయంగా నిర్ణయం తీసుకుంటుందట, వీడు నిద్రపోతున్నాడు, టీవీ ఆఫ్ చేయాలి అని. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వే ప్రకారం ఇండియా 7% గ్రోత్ రేట్తో దూసుకెళ్లిపోతుందన్నారు. కానీ ప్రపంచం మాత్రం 2008 కంటే ఘోరమైన సంక్షోభంలో ఉండొచ్చని చెప్పారు. ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉన్న మన భారత్ మాత్రం ఒక రేంజ్లో దూసుకెళ్తుందని ప్రకటించారు ఈ సర్వే ప్రకారం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనశంకర వరప్రసాద్ గారు సినిమా 300 కోట్లు పైగా వసూలు కలెక్ట్ చేసి చిరంజీవి కెరీర్లోనే అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి లగ్జరీ రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్ని గిఫ్ట్ గా అందించారు. దీని ధర సుమారు 1,40,00,000 నుండి 1,60,00,000గా ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్తే గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులు కవలలకి జన్మనిచ్చారు. ఏ బేబీ బాయ్ అండ్ ఏ బేబీ గర్ల్. ఈ వీక్ ట్రెండింగ్ న్యూస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ సూన్.